హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం చేసేది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఆల్రెడీ మనం ట్రిగ్నోమెట్రీ చాప్టర్ చేసాము. దాని నుంచి మనకి ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉంది. ఇప్పుడు ఆ ట్రిగ్నోమెట్రీ అప్లికేషన్స్ మనం ఎలా యూజ్ చేయాలి, మన లైఫ్లో ఎలా ఉపయోగపడతాయి అనేది ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. అయితే ఇందులో ఎక్సైజ్ నెంబర్ 12.1 ఫస్ట్ ఎక్సైజ్ అయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ని గనక మనం ఈజీగా అర్థం చేసుకున్నట్టయితే ఆన్సర్ అనేది డెడ్ ఈజీ. క్వశ్చన్ ఇంత ఉంది కదా అని అసలు భయపడాల్సిన అవసరం లేదు, ఆన్సర్ ఇంత కూడా ఉండదు. ఓకేనా? అలాగే బ్యాక్ బెంచెస్ కోసం చిన్న టిప్ అనమాట. మీకు క్వశ్చన్ వచ్చినా రాకపోయినా ఇచ్చిన డేటా అనేది నీట్‌గా ప్రెజెంట్ చేయండి. మీకు వచ్చినట్టు చిన్న డయాగ్రామ్ అయితే ఎయండి. అర్థమవుతుందా? రైట్, చలో అయితే ఇప్పుడు సమ్ అయితే చూద్దాం. చూడండి ఒకసారి క్వశ్చన్ చూడండి పిల్లలు. ఫస్ట్, ఏ టవర్ స్టాండ్స్ వెర్టికల్లీ ఆన్ ది గ్రౌండ్ ఫ్రమ్ ఏ పాయింట్. ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ దగ్గర నుంచి ఒక స్టాండ్ అనేది వెర్టికల్‌గా నుంచుని ఉంది, ఒక టవర్. ఓకే ఓకే, వెర్టికల్ అంటే ఎలా నుంచుంటుంది? నిలువుగా. రైట్, ఒకటి డ్రా చేద్దాం చూడండి. ఫస్ట్ వాడు ఇచ్చింది స్టాండ్ ఏ టవర్. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ ఏ పాయింట్ విచ్ ఈస్ 15 మీటర్ అవే ఫ్రమ్ ది ఫుట్. ఇక్కడ నుంచి ఇది ఎంత దూరం ఉందంట? 15 మీటర్స్ ఉంది. ద యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ ఈస్ 45 డిగ్రీస్. ఇక్కడ నుంచి ఈ టవర్ని నేనే ఉన్నాను అనుకుందాం ఇక్కడ. ఓకే రైట్, సారీ, ఇక్కడ నుంచి ఇక్కడ నేనే ఉందాం అనుకున్నాను. ఇక్కడ నుంచి నేను టవర్ని చూస్తుంటే యాంగిల్ ఎంత ఉందంట? 45 డిగ్రీస్ ఉంది. నెక్స్ట్ ఇంకా ఏమడిగాడు? 45 డిగ్రీస్. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది టవర్. అయితే ఇది ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు వీటికి నేమ్స్ ఇచ్చుకుందాం. చూడండి, ఈ హైట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఒక టవర్ ఇచ్చాడు, అది వెర్టికల్గా ఉందన్నాడు. ఓకే, ఒక టవర్ని డ్రా చేశాను, వెర్టికల్గా ఉంది. ఫుట్ ఆఫ్ ది గ్రౌండ్ నుంచి 15 మీటర్స్ దూరంలో ఉంది అది. ఓకే, ఇక్కడ నుంచి 15 మీటర్స్ దూరంలో ఉంది. యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ టు ది టవర్ ఎంత ఉంది? 45 డిగ్రీస్ ఉంది. ఓకే, 45 డిగ్రీస్. ఈ రెండింటిని యాడ్ చేశాను యాంగిల్. సో ఇంకా ఏమడిగాడు క్వశ్చన్లో? హైట్ ఆఫ్ ది టవర్. ఈ టవర్ యొక్క హైట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈజీగా అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి పిల్లలు, మీరు కూడా అంత ఈజీగా అర్థం చేసుకోండి. ఓకే చూడండి, హైట్ ఆఫ్ ది టవర్ ఏబీ ఈక్వల్ టు హెచ్ మీటర్స్. హైట్ ఎంతో తెలియదు కదా, హెచ్ అని అనుకున్నాం మనం. సే హెచ్. పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈ సి. పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎంత? సి. డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ది టవర్ అండ్ పాయింట్ ఆఫ్ ది అబ్జర్వేషన్ ఎంత ఇచ్చాడు? డిస్టెన్స్ 15 మీటర్స్ ఇచ్చాడు. యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ ఎంత ఇచ్చాడు? యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు 45 డిగ్రీస్. అండ్ యాంగిల్ సి అనైనా రాసుకోవచ్చు మన. యాంగిల్ సి ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఇప్పుడు నెక్స్ట్, ఫ్రమ్ ఏబీసీ, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబీసీ నుంచి tan 45. మేడం టానే ఎందుకు తీసుకున్నారు? ఓకే, మనకి ఏం కావాలి చూడండి. ఫస్ట్ ఇక్కడ హైట్ కావాలి మనకి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. మన దగ్గర ఎడ్జసెంట్ సైడ్ ఉంది, మనకు ఆపోజిట్ సైడ్ కావాలి. ఇప్పుడు సపోజ్ నేను సైన్ థీటా తీసుకున్నా. సైన్ థీటా ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. రెండూ తెలీదు, సో నేను సైన్ థీటా ఫైండ్ అవుట్ చేయలేను. ఇప్పుడు నేను కాస్ థీటా తీసుకున్నాను. కాస్ థీటా ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. కానీ ఈ హైపోటెన్యూస్ తీసుకుని దాని నుంచి మళ్ళీ ఆపోజిట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయడం లాంగ్ ప్రాసెస్. సో ఇప్పుడు ఇక్కడ 15 మీటర్స్ అడ్జసెంట్ సైడ్ ఉంది, ఆపోజిట్ సైడ్ మనకు కావాలి. వి నీడ్ ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఫార్ములా దేనికి? tan థీటా ఆర్ cot థీటా. సో నేను అందుకని tan థీటా తీసుకున్నాను. ఓకే, tan 45 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎంతో మనకి తెలియదు, ఇట్స్ హెచ్. అండ్ ఆల్సో tan 45 ఎంత చెప్పాలి పిల్లలు? 1. హెచ్ బై 15. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 15 ఇంటూ 1 ఈక్వల్ టు 15, హెచ్ ఈక్వల్ టు 15. మనల్ని అదే కదా అడిగాడు. దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ది టవర్ ఈక్వల్ టు 15 మీటర్స్. రైట్, అర్థమైంది కదా పిల్లలు? నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. చూడండి, ఓకే క్వశ్చన్ చూడండి పిల్లలు. ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు స్ట్రోమ్ and the broken part bends so that the top of the tree touches the ground. ఒక చెట్టు ఉందంట పిల్లలు, చూడండి ఒకసారి. ఒక చెట్టు ఏదో ఉంది. ఈ చెట్టు ఇక్కడికి ఇరిగిపోయింది. ఇరిగిపోయి ఏమైంది? నేల మీద పడింది. దీన్ని ఇక్కడ గ్రౌండ్ టచ్ చేస్తుంది. ఇక్కడ వరకు క్వశ్చన్ చదివాం కదా. నెక్స్ట్ ఏంటో చూద్దాం. చూడండి, గ్రౌండ్ బై మేకింగ్ 30 డిగ్రీస్ యాంగిల్. ఇక్కడ ఎంత అంట? 30 డిగ్రీస్. అంటే ఈ గ్రౌండ్ ఇలా కలపండి. 30 డిగ్రీస్, సారీ చూడండి, 30 డిగ్రీస్ యాంగిల్ ఇచ్చాడు. ఓకే డన్. నెక్స్ట్, ద ఫుట్ ఆఫ్ ది ట్రీ అండ్ ద టాప్ ఆఫ్ ది ట్రీ ఆన్ ది గ్రౌండ్ ఈ 6 మీటర్స్. అండ్ అలాగే ఇది ఎంత ఇచ్చాడు మనకి? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందంట? 6 మీటర్స్ ఉంది. ఆ చెట్టు విరిగిపోయింది, నేల మీద, నేలను ఎక్కడైతే టచ్ చేసిందో అక్కడి నుంచి ఆ చెట్టు ఇది ఉంటుంది కదా, ఎక్కడైతే ఉందో అక్కడ వరకు దూరం 6 మీటర్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్. అది విరిగిపోవడానికి ముందు దాని హైట్ ఎంత? బ్లర్ అవుతుంది చూడండి. ఓకే డన్. అది విరిగిపోవడానికి ముందు దాని హైట్ ఎంత అనేది క్వశ్చన్ మనకు ఇప్పుడు. అంటే మనం ఏం చేయాలి? మనం ఇదెంతో ఫైండ్ అవుట్ చేయాలి.
తర్వాత ఇదెంతో ఫైండ్ ఔట్ చేయాలి. మనకి ఇది ఎలా తెలుస్తుంది? ఇది ఉంది కదా ఫస్ట్ ఒక చెట్టు నుంచుని ఉంది, అది ఇక్కడికి విరిగిపోతే ఇదే కదా పడింది. సో ఇది ఎంత ఉందో మనం ఫైండ్ ఔట్ చేస్తే ఇది వచ్చినట్టే కదా మనకి. రైట్, అర్థమైందా పిల్లలు మీకు? ఈ విరిగిపోయిన ముక్క ఏదైతే ఉందో దీన్ని ఫైండ్ ఔట్ చేసి దీనికి యాడ్ చేసామనుకో టోటల్ వస్తుంది కదా. సపోజ్ దీన్నే నేను, ఇది చెట్టు కాదు, లైక్ ఇది మన ఇంట్లో చీపుర్లు ఉంటాయి కదా, చీపురే తీసుకుందాం, ఒక పుల్ల తీసుకుందాం, దాని మధ్యలోకి విరగకూడదాం, దాన్ని మళ్ళీ తిరిగి పైన పెట్టామనుకో టోటల్ మనం తీసుకున్న పుల్ల హైట్ వస్తుంది కదా. రైట్, మీకు అర్థమైంది కదా, ఈజీ ఎగ్జాంపుల్ ఇచ్చాను. రైట్, ఓకే. అలా దీన్ని యాడ్ చేస్తే టోటల్ చెట్టు హైట్ అనేది వస్తుంది మనకి. సమ్ అయితే చేద్దాం చూడండి పిల్లలు. ఫస్ట్ ఏబి ఈజ్ ద యాక్చువల్ హైట్ ఆఫ్ ద ట్రీ. ఏబి అనేది ఏంటి? యాక్చువల్ హైట్ ఆఫ్ ది ట్రీ. ట్రీ ఫస్ట్ విరగక ముందు ఎంత అయితే ఉందో ఆ హైట్ అనమాట. ఇట్ హ్యాస్ బ్రోకెన్ ఎట్ పాయింట్ సి. ఇది సి అనే పాయింట్ దగ్గరికి విరిగింది. టచ్ ద గ్రౌండ్ ఆఫ్ ది పాయింట్ డి. అది టచ్ ఎక్కడ చేసింది? గ్రౌండ్ ని డి దగ్గర టచ్ చేసింది. అప్పుడు ఏడి ఈక్వల్ టు 6 meters. యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ ఇస్ 30 degrees. యాంగిల్ ఇన్ ట్రయాంగిల్ సిఏడి. ట్రయాంగిల్ సిఏడి తీసుకున్నాం చూడండి, బి కాదు సిఏడి. రైట్, అర్థమవుతుంది కదా మీకు? tan 30. మళ్ళీ టానే తీసుకున్నారు. ఎందుకు టాన్ తీసుకున్నారు? నాకు ఏం కావాలి? ఇప్పుడు కూడా హైట్ అనేది కావాలి. బట్ ఇక్కడ 6 meters ఉంది. సో నేను ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ తీసుకున్నాను అనుకో, నేను ఆపోజిట్ సైడ్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలను. సో అందుకోసం ఇప్పుడు tan 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan 30 వాల్యూ ఎంత చెప్పాలి పిల్లలు? స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఎస్, 1/√3. ఆపోజిట్ సైడ్ ఎంత? ఏసీ అండ్ అడ్జసెంట్ సైడ్ డిఏ ఆర్ ఏడి. 1/√3 ఈక్వల్ టు ఏసీ బై 6. క్రాస్ మల్టిప్లికేషన్ ఏంటి? 6 into 3√3 ఏసీ. సో ఏసీ ఈక్వల్ టు 6/√3. ఏసీ వచ్చింది. కానీ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ట్రీ యొక్క టోటల్ హైట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏసీ వచ్చింది, బట్ మిగిలిన పార్ట్ కూడా కావాలంటే ఈసారి ఏం కావాలి? నాకు హైపోటెనస్ కావాలి. హైపోటెనస్ కావాలంటే మనం ఇప్పుడు సైన్ థీటా తీసుకున్నాం అనుకో, హైపోటెనస్ బై అడ్జసెంట్. ఆర్ కాస్ థీటా తీసుకున్నాం అనుకో, సారీ ఆపోజిట్ బై హైపోటెనస్. కాస్ థీటా తీసుకున్నాను అనుకో, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఏదైనా తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కాస్ 30 తీసుకుంటే ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్ ఏడీ బై హైపోటెనస్ డీసీ. సో చూడండి, ఏడీ బై డీసీ √3/2. కాస్ 30 వాల్యూ ఎంత? √3/2 ఈక్వల్ టు 6. డీసీ ఎంత మనకి తెలియదు, డీసీని అలాగే ఉంచండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి పిల్లలు. డీసీ ఇంటూ √3 డీసీ 6 2 12. డీసీని ఇటు నుంచి √3 ఇంటూ పంపించండి, 12/√3. డినామినేటర్లో √3 ఉండొచ్చా? ఉండకూడదు. దీన్ని మనం రేషనలైజ్ చేయాలి, బట్ మనకి ఇంకా అవ్వలేదు. సమ్ మొత్తం అయిన తర్వాత మనం ఆన్సర్లో చేద్దాం దాన్ని. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? యాక్చువల్ హైట్ ఆఫ్ ది ట్రీ. ఏబీ కావాలి. ఏబీ కావాలంటే ఏబీ వాల్యూ ఏంటి? ఏసీ ప్లస్ బీసీ. రైట్, అర్థమవుతుందా? అంటే లైక్ ఇప్పుడు నువ్వు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నావు, మధ్యలో మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావు అనుకో, మొత్తం లెంత్ నీకు అర్థమైంది కదా. రైట్, అలా ఇప్పుడు ఏబీ ఈక్వల్ టు ఏసీ ప్లస్ బీసీ. ఇప్పుడు నాకు ఏబీ ఈక్వల్ టు ఏసీ ప్లస్ బీసీ. ఏసీ ఎంత? ఏసీ ఈక్వల్ టు 6/√3 ప్లస్ బీసీ ఎంత వచ్చింది? 12/√3. రెండింటిని యాడ్ చేయండి. ఎల్సిఎం తీస్తే ఏమొచ్చింది? √3. అండ్ ఆల్సో ఇక్కడ ఏముంది? 6 + 12 18/√3. డినామినేటర్లో √3 ఉండకూడదు కాబట్టి డినామినేటర్స్లో రూట్ వాల్యూస్ ఉండకూడదు. న్యూమరేటర్లో ఉన్నా పర్లేదు. రైట్, అర్థమవుతుంది కదా పిల్లలు మీకు? డినామినేటర్లో అనేది √3 వాల్యూస్ ఉండకూడదు. సో √3తో రేషనలైజ్ చేయడానికి మల్టిప్లై అండ్ డివైడ్ విత్ √3. 18 into √3/√3 into √3 ఎంత? 3. 18ని 6 times క్యాన్సిల్ చేస్తుంది. సో 6√3 meters. యాక్చువల్ హైట్ ఆఫ్ ది ట్రీ ఈక్వల్ టు 6√3 meters. మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి పిల్లలు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. √3 వాల్యూ 1.732. √3 వాల్యూ ఎంత? 1.732. కొన్ని సమ్స్లో మనం √3కి ఈ అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుని మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్సైజ్లో పర్టికులర్గా ఈ చాప్టర్లో √3కి మనం వాల్యూని తీసుకుంటాము. రైట్, అర్థమైంది కదా పిల్లలు? మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్ పిల్లలు.